నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో డి అనే లెటర్ అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం మాట్లాడుకోవాలి అని అంటే ఏ విధంగా ఉంటుంది అండ్ సక్సెస్ స్టోరీస్ ఏంటండి అసలు? సో ఈరోజు లెటర్ డితో ఉండి చాలా బ్యాడ్ వైబ్రేషన్స్ ఉన్న ఒక నేమ్. సో డి సంఖ్యాబలం చాల్డీన్ సిస్టంలో 4, కబాలా సిస్టంలో 4. సో 4 ఇస్ రిప్రజెంటెడ్ బై రాహు. సో డి లెటర్లో పేరుండి వైబ్రేషన్స్ అంతా బాగుంటేనే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. అదర్వైజ్ లెటర్ డిలో 4 ఎఫెక్ట్ వల్ల, రాహు ఎఫెక్ట్ వల్ల డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇట్ ఈస్ రూల్డ్ బై రాహు. సో ఈ అమ్మాయి పేరు దుర్గా. ఈ అమ్మాయికి 1 సైడెడ్ హెడేక్, మైగ్రేన్ విపరీతంగా వస్తుంది. సో బాగుంటే 1 మంత్ 2 మంత్స్ కంప్లీట్గా బాగుంటుంది. హెడేక్ వచ్చినప్పుడు చాలా సఫర్, అంటే కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా విపరీతమైన హెడేక్ రావడం. సో ఈ అమ్మాయి చాలా సఫర్ అయింది. ఆల్మోస్ట్ 1.5 ఇయర్. అంటే వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ ఇస్తారు, ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కొంచెం తగ్గుతుంది, మళ్ళా వచ్చేస్తుంది. సో ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కొంచెం రిలీఫ్, ఎప్పుడు పోతుందా ఈ బాధ, ఈ నరకము అనేసి. సో ఈ అమ్మాయి పేరు దుర్గా. దుర్గాలో డి అంటే 4, యు అంటే 6, ఆర్ అంటే 2, జి అంటే 3, ఏ అంటే 1. టోటల్ 16వ నంబర్. 16 అనేది సూర్యుడు శుక్రుడు కలయిక. ఈ కలయిక వల్ల పడిపోతారు ఆరోగ్యంలో, డబ్బులో, మానవ సంబంధాల్లో. సో ఈ దుర్గాకి సివియర్ హెడేక్, బీటెక్ 3rd ఇయర్లో ఉంది. ఈ హెడేక్ వల్ల ఒక సెమిస్టర్ కూడా అమ్మాయి ఎగ్జామ్ సరిగా రాయలేకపోయింది, బ్యాక్లాగ్స్ తెచ్చుకుంది. సో చాలా హాస్పిటల్ చూపించుకున్నారు, టెంపరీ రిలీఫ్. సో నన్ను దుర్గా గారు వాళ్ళ పేరెంట్స్ కలవడం జరిగింది. దుర్గా పేరులో ఒక లెటర్ మారడం జరిగింది. నేను ఆమెకి ఒక మూన్ స్టోను, ఒక గోమేధికం, క్యాటే. మూన్ స్టోన్ ఎలా అంటే చంద్రకాంతామణి ఎప్పుడైతే మనం ధరిస్తామో, తలనొప్పి ఉన్నప్పుడు తల మీద పెట్టుకున్నప్పుడు ఆ తలలో ఉన్న నొప్పిని తీసేస్తుంది. ఆరోగ్యదాత చంద్రకాంతామణి, చంద్రుడిలాగా చల్లగా పెడతాడు మనల్ని. సో 10 క్యారెట్ స్టోన్ వేసుకోమన్నాను. మామూలుగా మోర్ దెన్ 5 చెప్తాం, బట్ ఆ అమ్మాయిని చూసినప్పుడు ఆ అమ్మాయి స్పెసిఫిక్, షీ సఫరింగ్ విత్ సివియర్ మైగ్రేన్. సో 10 క్యారెట్స్ చంద్రకాంతామని వేసుకోండి, 4 క్యారెట్స్ గోమేధికం, 4 క్యారెట్స్ క్యాట వేసుకోండి. నేను చెప్పినట్టు కోర్స్ రాయండి, చక్కగా అయిపోతారని చెప్పడం జరిగింది. సో ఆ అమ్మాయి కోర్స్ స్టార్ట్ చేసిన మొదటి వారం నుంచే హెడేక్ వెళ్ళిపోయింది. సో నేను ఎవ్రీ 6 మంత్స్కి ఆ పాపకు ఫోన్ చేయడం, ఎలా ఉంది అని. సో తలకాయ నొప్పి ఇలా తీసి అలా పడేసినట్టు. అంతకుముందు ఆమె 6-7 సంవత్సరాలుగా మైగ్రేన్తో విపరీతంగా బాధపడింది ఈ పాప. గత 7-8 ఏళ్లుగా కూడా మైగ్రేన్ అనేది లేదు, మందులు వాడాల్సిన అవసరం లేదు. సో మైగ్రేన్ వల్ల రాత్రి 11, 12 వరకు నిద్ర పట్టేది లేదు. హెడేక్తో నిద్ర ఎట్లా పడుతుంది, చాలా సఫర్ అయ్యేది. చదువుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యేది, కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది. సో నేను ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి హెడేక్ పోయింది, చాలా బాగా చదువుకుంది, మంచి మార్కులతో పాస్ అయింది. నౌ షీఈస్ వర్కింగ్ ఇన్ ఎ వెరీ బిగ్ కంపెనీ ఇన్ హైదరాబాద్. షీఈస్ వెరీ హ్యాపీ, గాట్ మ్యారీడ్ అండ్ 1 సన్. ఆ సన్ కూడా నేనే పేరు పెట్టాను. సో నా క్లయింట్స్ మా నాన్నగారి దగ్గర నుంచి ఇలా జనరేషన్స్ కంటిన్యూ అవుతున్నారండి. సో దుర్గానే, మీ పేరులో దుర్గానే పేరు అయితే 16వ నంబర్ వల్ల ఫాలింగ్ డౌన్ ఇన్ హెల్త్, ఇన్ వెల్త్, రిలేషన్స్, సడన్ యాక్సిడెంట్ నంబర్, సడన్ డెత్ నంబర్. సో దుర్గా అనే వాళ్ళు లైట్గా తీసుకోకుండా, డియుఆర్జీ అనే పేరున్న వాళ్ళు ఎంత తొందరగా అదర్ కరెక్షన్ చేసుకుంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ పేరులో ఒక్కొక్క లెటర్ మార్చి మీకు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్ అండ్ హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. నేను చెప్పినట్టు ఫాలో అయితే మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలా ఉంటుంది. అండ్ ఫర్ దిస్ దుర్గా ఈజ్ 1 ఎగ్జాంపుల్. సో చాలామంది దుర్గాలు నన్ను కలవడం జరిగింది. సో ఒక దుర్గా అయితే ఎడ్యుకేషన్లో బ్యాక్లాగ్స్, చదివిందంతా మర్చిపోతుంది అనమాట. ఎగ్జామ్ అయిపోయినాక మళ్ళీ గుర్తొస్తాయి, ఎగ్జామ్ పెన్ పెట్టిన మాత్రం గుర్తు రాదు. సో ఈ అమ్మాయికి ఆల్మోస్ట్ 13 బ్యాక్లాగ్స్, 1st ఇయర్, 2nd ఇయర్, 3rd ఇయర్లో. 3rd ఇయర్ లాస్ట్లో నేను కలవడం జరిగింది. నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఈ దుర్గా నేను చెప్పినట్టు లక్కీ స్టోన్స్,
లక్కీ కలర్స్, లక్కీ నంబర్స్. లక్కీ నంబర్ చాలా ఇంపార్టెంట్ అండి. సెల్ ఫోన్ వాడినా ఏది వాడినా లక్కీ నంబర్ ఖచ్చితంగా ఉండాలి. బిల్డింగ్లో నంబర్ కూడా మనకు అనుకూలంగా ఉండాలి. అప్పుడే అన్నీ మనకు సెట్ అవుతాయి. సో నేను చెప్పినట్టు చేయడం, దుర్గా నేను చెప్పినట్టు ఫాలో అవ్వడం, బ్యాక్లాగ్స్ అన్నీ క్లియర్ చేసుకొని మంచి జాబ్ వచ్చింది ఈ అమ్మాయికి బెంగళూరులో. సో ఇలా చెప్పుకుంటూ పోతే దుర్గాలు మోర్ దెన్ 10,000 దుర్గాస్ ఉన్నారు. ఉండడం కాదు, అందరూ చాలా బాగున్నారు, ఆనందంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్తో చాలా అందమైన లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో మీరు కూడా మీ పేరు దుర్గా అయితే ఒకసారి పేరు చెక్ చేయించుకోండి. మీ పేరులో ఈ నెగిటివ్ వైబ్రేషన్ తీసేసి విల్ బి ఫిల్లింగ్ యువర్ నేమ్ విత్ హెల్త్, వెల్త్, లక్ అండ్ పాజిటివ్ వైబ్రేషన్స్. ఆ పేరులో నెగిటివ్ తీసేయడం, పాజిటివ్ నింపడం నా పని. అండ్ ఐఎమ్ ద బెస్ట్ ఇన్ గివింగ్ దిస్. చాలామంది ఏమంటే రాంగ్ కరెక్షన్స్ చేయించుకొని రోజు 150 నుంచి 200 షీట్లు వస్తున్నాయమ్మా నాకు వాట్సాప్లో. నేను పలానా వాళ్ళని కలిసాము, మీ శిష్యుడు అని చెప్పారు, లేకపోతే మీ దగ్గర వర్క్ చేశారని చెప్తున్నారు అనేసి. మాకు ఎవరు శిష్యులు లేరు. ఇక్కడ మా ఆఫీస్లో పనిచేసి ఆఫీసులో చాలామంది పెట్టుకున్నారు. వాళ్ళకి ఏమొస్తుందండి? పనిచేసిన వాళ్ళకి 0.001 వస్తుంది, నాలెడ్జ్ ఉంటుంది. 99.9% మీరు మోసపోతారు. సో చాలామంది రాంగ్ కరెక్షన్స్ తీసుకొని న్యూమరాలజీ పనిచేయదేమో ఇంతేమనుకుంటున్నారు. మీరు కిరణ్ నెహ్రూని కలిస్తే 100% మీ లైఫ్ బాగుంటుంది. మీరు ఎవరిని కలిసినా చివరికి నా దగ్గర రావాల్సిందే. సో ఈ టైం అంతా వేస్ట్ ఎందుకు? ద బెస్ట్ని కలవండి, ద బెస్ట్ తీసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ వరకు మీ దగ్గర అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? సో మీలో చాలామందికి అసలు నా పేరు బాగుందా లేదా అనే డౌట్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. కొన్ని పేర్లలో శక్తి 30 ఏళ్ల వరకు లాగుతుంది బాగా. ఆ 30 నుంచి డౌన్ అవుతారు. కొన్ని పేర్లో 35 నుంచి డౌన్ అయిపోతారు. కొన్ని పేర్లలో 40 ఏళ్ళ వరకు ఏది పట్టినా బంగారమే. 40 ఏళ్ళు దాటినప్పటి నుంచి డౌన్ అయిపోతారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, లైఫ్ అంటే ఏంటో ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. కొంతమంది 50 ఏళ్ళ వరకు బాగుండి సడన్గా ఒక కొలాప్స్ చూస్తారు. సో న్యూమరాలజీ ఏమంటే జరగబోయేది, సో చెడు ముందు జరగబోయేది ముందే మీకు సూచించి మీ పేరులో చిన్న మార్పుతో ఆ సమస్యను తప్పించుకోవడమే సంఖ్యాశాస్త్రం ముఖ్య ఉద్దేశం. సో మీ పేరులో వైబ్రేషన్స్ డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే మీకు మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగుంటుంది. సో దానికోసం ఈ ప్రయత్నం అంతా. సో మేము గత 35 సంవత్సరాల నాన్నగారితో పాటు వీఆర్ మోటివేటింగ్ పీపుల్. సో 97లో హైదరాబాద్ ఉండే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, డెక్కన్ క్రానికల్లో నంబర్స్ బై నెహ్రూ అనే ఆర్టికల్ ఒక ఫుల్ పేజ్ నాన్నగారు రాసేవారు. కొన్ని లక్షల కాపీస్ సేల్ అయ్యేవి. డెక్కన్ క్రానికల్ నంబర్స్ బై నెహ్రూలో కొన్ని వేల మంది లెటర్స్ రాస్తే దాంట్లో కొన్ని లెటర్స్కి రిప్లైలు ఇచ్చేవాళ్ళము. సో ఆల్మోస్ట్ 2004 వరకు నంబర్స్ బై నెహ్రూ అనే ప్రోగ్రాం పెద్ద హిట్. అండ్ నేను నాన్నగారు హెల్ప్ చేసేవాడిని. ఈ డెక్కన్ క్రానికల్ పేపర్ వల్ల ప్రపంచవ్యాప్తంగా న్యూమరాలజీ మీద అవేర్నెస్ పెరిగింది. అండ్ ఎంతోమంది మా గైడెన్స్ తీసుకున్న వాళ్ళు ఆ పేపర్ ద్వారా చాలా చాలా పెద్ద సక్సెస్ సాధించారు. సో మీ పేరులో నంబర్ బాగుందా లేదా? చాలా సింపుల్ అండి. మీ పేరులో కానీ 12వ నంబర్, 13వ నంబర్, 16వ నంబర్, 18వ నంబర్, 19వ నంబర్, 27వ నంబర్, 31వ నంబర్, 33వ నంబర్, 36వ నంబర్, 57వ నంబర్, 64వ నంబర్, ఇవి కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. బ్యాడ్ నంబర్స్ మీ పేరులో లేకపోతే యు ఆర్ లక్కీ. మీరు పట్టిందల్లా బంగారం అండ్ మీకు మంచి ఆయుష్, మంచి ఆరోగ్యం ఖచ్చితంగా లభిస్తాయి. బట్ నేను చెప్పిన నంబర్స్లో ఏ ఒక్క నంబర్ ఉన్నా కూడా జీవితాన్ని చాలా ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. ఒక పేరు చూసినప్పుడు 6 నంబర్స్ ఉంటాయి. ఈ 6 నంబర్స్లో ఒక్క నంబర్ 12 ఉన్నా, 13 ఉన్నా, 16 ఉన్నా, 18 ఉన్నా, 19 ఉన్నా, 27 ఉన్నా
31 ఉన్నా, 33 ఉన్నా, 36 ఉన్నా మన లైఫ్ పాడైపోతుంది. చాలామంది చూసారు గ్రాఫ్ ఇలా ఉంటుంది, సడన్గా పడిపోతారు. సో సడన్గా కార్ యాక్సిడెంట్, ఇద్దరు చనిపోయారు. అంతవరకు బాగుంటారు. అంతెందుకు సుశాంత్ సింగ్ 33 వరకు బాగున్నాడు, సడన్గా ఆయన సూసైడ్ చేసుకున్నాడా, చంపేశారా పక్కన పెడితే, హీజ్ నో మోర్. సౌందర్య 33 వరకు బాగుంది, హెలికాప్టర్ క్రాష్లో చనిపోవడం జరిగింది. సో ఆ పేరులో కానీ ఆ మార్పులు చేసుకోగని ఉంటే ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు, ఆయుష్ని పెంచుకోవచ్చు. ఎందుకంటే పేరే మంత్రం, మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం. పేరుని ఎంత చక్కగా వాడితే దేవుడి నుంచి అదృష్టం అంత చక్కగా వస్తుంది. సో నేను చెప్పిన బ్యాడ్ నంబర్స్ మీ పేరులో లేవు అంటే మీరు అదృష్టవంతులు. ఈ నంబర్స్. సో మీ పేరులో అదృష్టం ఉందా లేదా తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ పేరు, మీ పిలిచే పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి మాత్రం పెట్టండి, మీ సమస్యలు పెట్టకండి. నేను క్లియర్గా వాయిస్ ఇస్తాను. ఈరోజు మీరు బాగుండొచ్చు, ఫ్యూచర్లో ప్రమాదమయ్యే నంబర్లు ఉన్నప్పుడు కరెక్షన్ చేసుకోవడం ద్వారా ఆ ప్రమాదాన్ని నివారించడమే న్యూమరాలజీ ముఖ్య ఉద్దేశం. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్ రాసుకోండి. 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. ఈ నంబర్స్కి పంపించండి. 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. ఉత్త హాయ్ అని పెట్టి ఆగద్దండి, మీ డీటెయిల్స్ పెట్టేసి మీరు ఆఫ్లైన్ వెళ్ళిపోండి. నేను 24 అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. స్క్రీన్లో ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. ఒక నంబర్కి వాట్సాప్ చేశాక ఇంకో నంబర్కి సేమ్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయకండి. అన్నీ చూడాల్సింది నేనే, ప్రతి ఫోను నేనే చూసి రిప్లై ఇస్తా. కాబట్టి దయచేసి ఒక నంబర్కి వాట్సాప్ పెడితే చాలు. సో సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. మీ పేరు బాగుందంటే మీరు చాలా లక్కీ. మీ పేరు బాలేదన్న వాళ్లకు ఎంత తొందరగా వీలైతే నా అపాయింట్మెంట్ తీసుకొని మీ పేరులో ఒక అక్షరం మార్చుకొని అదృష్టం వచ్చేలా చేసుకోండి. చిన్న పిల్లల కోసం పేర్లు పెడుతున్నారు. 2023 సెప్టెంబర్లో పుట్టాడు, అక్టోబర్లో పుట్టాడు, ఈ పేరు అనుకున్నాం, ఈ పేరు ఇలా చేయకండి. చిన్న పిల్లలకి డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్గా రాగలిగిన వాళ్ళు సండే మణికొండలో ఉంటాను. డైరెక్ట్ అపాయింట్మెంట్ ప్రొసీజర్ స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ చిన్న డౌట్స్ ఉన్నా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు మీ నేమ్స్ పంపిస్తే నేమ్ కరెక్షన్ అవసరం లేదు అనేది 1-2 సార్లు రీచెక్ చేసి చెప్తారు. అవసరం ఉంది అని అంటే వెంటనే చేయించుకోండి. త్రూ ఆన్లైన్ అపాయింట్మెంట్ అన్నా తీసుకోవచ్చు. లేదు మాకు ఆఫ్లైనే కావాలి, మా పిల్లలకు పేర్లు పెట్టాలనుకుంటున్నాం అనుకుంటే ఎవ్రీ సండే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మణికొండలో అవైలబిలిటీ ఉంటారు. ఆ ప్రకారంగా సరే మీరు ఖచ్చితంగా కలవాలి అనుకుంటే కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.